హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. హైదరాబాద్లో ఈరోజు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. దీనిని మనందరం ఖండించాం. అయితే అందరికంటే ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా స్లీపర్ సెన్స్ మేధావులందరూ ఖండిస్తూ విపరీతంగా ట్విట్టర్లో స్పందిస్తున్నారు, అలాగే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఎస్, మంచిదే. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమని స్పందించారో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహాన్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను. మంచిదే. ముఖ్యమంత్రి గారు సంఘీభావం తెలపడంలో ఎవరూ తప్పుపట్టం. అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న. కరెక్ట్గా ఈ మధ్య ఒక 10-15 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు సాక్షి మీడియా కార్యాలయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే కనీసం ఒక ట్వీట్ వేసే, లేకపోతే ఒక సంఘీభావం తెలిపే ప్రయత్నం చేసిందా ఈ కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి మహాన్యూస్ ఒకటే మీడియానా, సాక్షి మీడియా కాదా అని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు కూడా ఈరోజు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు కనుక స్పందించినట్టు ఆ రోజు కూడా స్పందించి ఉంటే, ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడి అని కనుక స్పందించి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మంచితనాన్ని మెచ్చుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా మనకు కావలసిన మీడియాకు మద్దతుగా ఉండాలి, మనకు సపోర్ట్ చేయని వాళ్ళని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తే ఇది ఎంతవరకు సమంజసమని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా స్పందించారు. అదేంటో మీ దృష్టికి తీసుకొస్తాను. హైదరాబాద్లోని మహా టీవీ హెడ్ ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసేవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు, ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు, వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహాయాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను. అయ్యా లోకేష్ గారు, సాక్షి యాజమాన్యంపై, సాక్షి కార్యాలయంపై దాడి చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? 70 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ రోజు మాత్రం ఎప్పుడు చేస్తున్నారు అరెస్ట్, ఎప్పుడు దాడి చేస్తున్నారంటూ రెచ్చగొల్పిన మీరు స్పందించినట్టుగా ఆ రోజే కనుక మీరు స్పందించి ఉంటే మీ మంచితనాన్ని ప్రజలకు తెలియజెప్పగలిగే వాళ్ళం. కానీ ఈరోజు ఒక విధంగా, ఆ రోజు ఒక విధంగా. ఆ రోజు ఏం చెప్పారు? సాక్షి ఆఫీస్పై దాడులు చేసిన తెలుగు తమ్ముళ్ళు ఇది కరెక్ట్. జగన్ రెడ్డి సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ లేకుండా రెండూ చేస్తామంటూ ఈ విధంగా రాశారు. మరి ఇది కరెక్టేనా? వీరిద్దరూ ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మన పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరితగతిన స్పందించారు. మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ రాస్తూ, హైదరాబాద్లోని మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడిని గర్హనీయం. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం మరొకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. మరి సాక్షి మీద కూడా ఇదే ప్రశ్న, ఇదే అడుగుంటే బాగుండేది కదా. సాక్షి మీద దాడులు చేస్తే సమంజసమా పవన్ కళ్యాణ్ గారు? ఇందుకు భిన్నంగా దాడులు చేయడం సమంజసం కాదు. మహాన్యూస్ ఛానల్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. మరి ఆ రోజు ఎటుపోయింది మీ ప్రజాస్వామ్యం? ఈ దాడికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి మీడియాపై దాడి చేసినప్పుడు వారి మీద ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ ద్వంద్వ వైఖరి ఇక్కడే బయటపడింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలు, అభిమానులపై ఏ విధంగా మీడియా దుర్భాషలాడినా, దుమ్మెత్తి పోసినా మీ నోట్లో నుంచి మాత్రం పల్లెత్తు మాట రాదు. మీ అడుగులకు మడుగులెత్తే వాళ్ళు మాత్రం ఏం జరిగినా మీ స్లీపర్ సెస్ మేధావులు మీరు రెడీగా ఉంటారు. ఏది ఏమైనా మీడియాలో ఇటువంటి చర్యలు మాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా మీడియా కనుక మారకపోతే 1980, 1990, 2000 ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఎక్కడో ఒక చిన్న విషయం జరిగితే సోషల్ మీడియా క్షణాల్లో బయట పెట్టేస్తుంది. మీడియా గంటల్లో పెడితే సెకండ్లలో సోషల్ మీడియా బయట పెడుతుంది. కాబట్టి ఇప్పటికైనా శాటిలైట్ మీడియా ఇది గుర్తించి ఖచ్చితంగా
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పనిచేయగలిగితేనే మనుగడ సాధించగలుగుతుంది. కానీ అలా కాకపోతే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతమవుతాయి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.